ఇమ్మాన్యుయల్ గారి స్టోరీలో ఒక అమ్మాయి ఉందంట, ఫేస్బుక్లో పరిచయం అయిందంట, అదే ఆన్లైన్లో పరిచయం అయిందంట. అలా తిన్న కామెడీ ఇతనికి ఏమీ లేని రోజుల్లోనే అమ్మాయి నమ్మటం మొదలుపెట్టింది, తినేదో అవుతాడు, తినేదో చేస్తాడు అని చెప్పని నమ్మటం మొదలుపెట్టింది. బట్ స్టోరీలో డెప్త్ వెళ్ళే కొద్దీ నాకు ఆ క్వశ్చన్ మాత్రం చాలా బాగా అర్థమైంది. అదేంటంటే ఇతను చాలా లక్కీ. అలాంటి అమ్మాయిలు హైలీ ఇంపాసిబుల్. అసలు ఆ అమ్మాయి ఒక చదువుకున్న అమ్మాయి ఉండి పీజీ కోసం ఈ నవంబర్కే పీజీ చేయడానికి ఫారెన్ వెళ్ళాలంట. అలాంటి అమ్మాయి కూడా తన కోసం ఆగిపోయి ఉంది. ఏదో వదిలేస్తానో త్యాగం చేస్తానో ప్రేమ గొప్పదని నేను అనట్లేదు, కానీ ఇది ఎలాంటి జనరేషన్? బేసిక్గా ఇప్పుడున్న జనరేషన్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ని వదిలి ఒక వారం ఊరెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి అమ్మాయి ఫోన్లో 10 ఇన్స్టా ఐడీలు అండ్ 10 కాంటాక్ట్లు పెరుగుతున్న ఈ రోజుల్లో అసలు ఆ అబ్బాయికి ఇంపార్టెన్స్ ఇచ్చి తన కెరీర్ని కూడా పక్కన పెట్టి నుంచునే అంత ప్రేమ నమ్మకం ఒక వ్యక్తి మీద ఉన్నాయంటే అన్నిసార్లు అందరికీ ఇలాంటి మూమెంట్స్ దక్కవండి. అబ్బాయి అందం చూసా లేకపోతే ఇంకోటి చూసా ఆ అమ్మాయి అలాంటి ఏం పట్టించుకోకుండా తన మొదటి ప్రయారిటీ ఆ అబ్బాయికే ఇచ్చి ఇమ్మాన్యుయల్కే ఇచ్చి తన లైఫ్ని కూడా తన కెరీర్ని కూడా పక్కన పెట్టైనా కానీ తన కోసం నిలబడాలి అన్న ఆలోచన ఉందో చూసారా, అది ఈ రోజుల్లో అందరికీ దక్కదండి. మహా అయితే ఏముంటుంది, నిజంగానే చెప్తున్నాను, ఒకవేళ నిజంగానే అమ్మాయి ఫారెన్ వెళ్ళింది అనుకోండి, పీజీ కోసం వెళ్ళింది, అక్కడికి వెళ్ళిన తర్వాత బెటర్ లైఫ్ ఉంటుంది, బెటర్ సంపాదన ఉంటుంది, లైఫ్ ఇంకా బాగుండొచ్చు, బాగోకపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ తన మొదటి ప్రయారిటీ ఇటు పెట్టింది. 100 అవకాశాలు రానివ్వండి, 100 అడ్డంకులు రానివ్వండి, 100 కష్టాలు రానివ్వండి, 100 అప్పులు రానివ్వండి, బట్ స్టిల్ అవతల వాడి మీద నమ్మకంతో అవతల వాడి కోసం నుంచోవడం అనేది చాలా రేరెస్ట్ థింగ్ అండి. అది ప్రతి అబ్బాయికి దొరకదు. నాకు తెలిసి హాఫ్ ఆఫ్ ద బాయ్స్ వెతికేది ఇదొక్కటే, సపోర్ట్, ఒక నమ్మకం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏం కాదు, పద చూసుకుందాం, దీనికోసం ఏం ప్రత్యేకం కాదు, నువ్వు నేను ఎక్కడికి వెళ్తే టెన్షన్ పడద్దు, ఐ విల్ బి దే ఫర్ యూ అని నమ్మకం పెట్టే మనుషులు ఈ రోజుల్లో చాలా తక్కువ, చాలా 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 తక్కువ, లీస్ట్లో చెప్తాను నేనైతే. అలాంటి రోజుల్లో అతనికి అలాంటి అమ్మాయి దొరకడం చాలా అంటే చాలా లక్కీ, అతను పూర్వజన్మ సుకృతం అని చెప్పొచ్చు.